నితిన్ శ్రీలీల జంటగా నటించిన లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్ థియేటర్ లో విడుదలై మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు G5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఓటీటీ వేదికగా రిలీజ్ అయిన ఈ సినిమా మరి ఎలా ఉందో మన రివ్యూలో తెలుసుకుందాం ఇప్పుడు. ఇక కథ విషయానికి వస్తే రామ్ నితిన్ ఓ అనాథ. అతను అనాథ ఆశ్రమంలోనే పెరుగుతాడు. తన వంటి అనాథల పోషణ కోసం మూర్తి శుభలేఖ సుధాకర్ ఎంతగా కష్టపడుతున్నది రామ్ గమనిస్తాడు. సమాజంలో సహాయం చేసేవారు తక్కువ, సాయం చేస్తున్నట్లుగా నటించేవారే ఎక్కువ అనే విషయం అతనికి అర్థమవుతుంది. దాంతో రామ్ రాబిన్ హుడ్ గా మారిపోతాడు. ఇక ఇదిలా ఉండగా ఆస్ట్రేలియాలో శ్రీమంతుడైన అభినవ్ వాసుదేవ్ షీజు కూతురే నీరా. తన కాళ్లపై తాను నిలబడాలనే స్వభావం ఆమెది. ఒక రోజు ఆమెకు ఇండియాలోని రుద్రకొండ నుంచి ఒక కాలు వస్తుంది. దాంతో తన వాళ్ళు ఆపదలో ఉన్నారని భావించి నీరా వెంటనే రుద్రకొండకు బయలుదేరుతుంది. అసలు రుద్రకొండలో ఏం జరుగుతుంది, నీరాతో రాబిన్ హుడ్ కు ఎలా తారసపడతాడు, మరి చివరికి రుద్రకొండలో ఏం జరిగింది అనే ఇటువంటి విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే మనం ఈ సినిమాని చూడాల్సింది. ఇక మొత్తంగా ఎలా ఉంది అంటే ఈ మూవీ థియేటర్ లో చూడని వాళ్ళు డైరెక్ట్ గా ఓటీటీలో చూస్తే మాత్రం తప్పకుండా ఎందుకంటే థియేటర్ లో చూసిన వాళ్ళకు అన్ని సీన్స్ చూస్తారు కాబట్టి కొన్ని సీన్స్ నచ్చకపోవు. మరి ఓటీటీలో మనకు నచ్చని సీన్ ని ఫార్వర్డ్ చేసుకుంటూ చూడొచ్చు. కాబట్టి ఈ మూవీని ఓటీటీలో చూస్తే మాత్రం తప్పకుండా నచ్చుతుంది. మరి ఓవరాల్ గా ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇలాంటి ఓటీటీలో విడుదలయ్యే మంచి మంచి కంటెంట్ ఉన్న మూవీస్ కి సంబంధించిన రివ్యూ వీడియోస్ రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. మరి అలాంటి వాటి గురించి తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టి చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, అన్నం పెట్టిన వాళ్ళను మర్చిపోకూడదు, వాళ్ళు ఆపదలో పడినప్పుడు విడిచిపెట్టకూడదు అనే కాన్సెప్ట్ చుట్టూ అల్లుకున్న కథ ఇది. అలాగే దురాశ ఉన్నవాళ్ళు దుర్మార్గులతో చేరుతారు. ఆ దుర్మార్గులు చేసే పాపాల ఫలితాలను వాళ్ళ చుట్టూ చేరిన వారు కూడా అనుభవించవలసి వస్తుంది అనే విషయాన్ని స్పష్టం చేసిన కథ ఇది. ఇలా కాన్సెప్ట్ వైజ్ గా చూసుకుంటే చాలా సూపర్ కథ ఇది. ఈ మూవీలోని స్టోరీ ఆస్ట్రేలియా, హైదరాబాద్ లను టచ్ చేస్తూ రుద్రకొండలో జరుగుతుంది. విదేశాలలో ఉన్న హీరోయిన్ ను విలన్ రప్పించగా అనుకోని విధంగా ఆమెతో హీరో జాయిన్ అవుతాడు. అలా హీరో, హీరోయిన్, విలన్ డైరెక్ట్ గా బరిలోకి దిగుతారు. ఇక హీరో వైపు నుంచి రాజేంద్ర ప్రసాద్ గారు, హీరోయిన్ వైపు నుంచి వెన్నెల కిషోర్ గారిని కామెడీని పండించడానికి చేసిన ప్రయత్నం కొంతవరకు ఫలించింది. ఈ స్టోరీకి సాధ్యమైనంత వరకు కామెడీ టచ్ ఇవ్వడానికి దర్శకుడు ప్రయత్నించారు. కథ సీరియస్ గా కొనసాగవలసిన సందర్భాలలోనూ కామెడీని కలపడం అసంతృప్తిని కలిగిస్తుంది. హీరో ఆపరేషన్ చేస్తున్నాడా, ఆకతాయితనంతో చేస్తున్నాడా అనే ఒక డౌట్ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. చివర్లో ట్విస్టులు ఉన్నాయి, కాకపోతే అప్పటికే విసిగిపోయిన ఆడియన్స్ ఇక పట్టించుకునే పరిస్థితి ఉండదు. దర్శకుడు ఈ కథను కాసేపు నవ్వించడం కోసమే తయారు చేసుకున్నాడని సరిపెట్టుకోలేము. ఎందుకంటే సహజత్వానికి చాలా దూరంగా ఈ కథ నడుస్తూ ఉంటుంది. 6,000 కోట్ల ఆస్తి పాస్తులకు హీరోయిన్ వారసురాలు. అలాంటి ఆమె వాకీ టాకీలు కొనడానికి కూడా డబ్బులు లేని సెక్యూరిటీ ఏజెన్సీని నమ్ముకుని విలన్ గ్యాంగ్ ను టచ్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆడుకాలం నరేన్, మైమ్ గోపి వంటి ఆర్టిస్టుల పాత్రను దర్శకుడు సరిగ్గా డిజైన్ చేయలేదని అనిపిస్తుంది. అలాగే షైన్ టామ్ చాకో పాత్ర కూడా డమ్మిగానే మిగిలిపోతుంది. చివరిలో ఒక్కసారిగా కొత్త కొత్త పాత్రలు పుట్టుకొచ్చి చిరాకు పెడతాయి. డేవిడ్ వార్నర్ పాత్ర కూడా అలాంటిదే. ఇక నితిన్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తాడు. శ్రీలీల కూడా చాలా ఎనర్జెటిక్ గా కనిపిస్తుంది. ఇక వెన్నెల కిషోర్ గారి పాత్ర కొంతవరకు పర్వాలేదు అనిపిస్తుంది. ఇక ఫైనల్ గా చెప్పేది ఏమిటంటే ఓటీటీలో ఉంది కాబట్టి ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది రాబిన్ హుడ్ మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.